హాయ్ ఫ్రెండ్స్, 10వ తరగతి తెలుగుకు సంబంధించి పాఠాలు రచయితలు ఈజీ కోడ్. ఫస్ట్ లెసన్ మాతృభావన. రచించింది గడియారం వెంకటేశ శాస్త్రి. మాతృభావన గడియారం వెంకటేశ శాస్త్రి. సో ఏ విధంగా దీన్ని గుర్తుపెట్టుకోవచ్చు అంటే, భావనకు మాతృ అంటే అమ్మ, వాళ్ళ అమ్మ బర్త్డే రోజు గడియారాన్ని కొనియించింది కాబట్టి మాతృభావన గడియారం వెంకటేశ శాస్త్రి. భావన గడియారం. జానపదుని జాబు బోయి భీమన్న. జాబు బోయి. వెన్నెల రచించింది ఎర్రన. వెన్నెల ఎర్రన, ఎర్రగా ఉంటుంది కదా వెన్నెల ఎర్రన. ధన్యుడు చిన్నయ్య సూరి. ధన్యుడెవరు? చిన్నయ్య ధన్యుడు చిన్నయ్య సూరి. శతక మధురిమ రచించింది శతక కవులు. శతక కవులు. మా ప్రయత్నం వోల్గా వసంత కల్పన. ప్రయత్నం అనేది కల్పనగా మారింది కాబట్టి ప్రయత్నం కల్పన. మా ప్రయత్నం వోల్గా వసంత కల్పన. సముద్ర లంకణం అయ్యలరాజు రామభద్రుడు. లంక రామభద్రుడు ఏం చేశాడు? లంకకు చేరుకున్నాడు కాబట్టి సముద్ర లంకణం అయ్యలరాజు రామభద్రుడు. మాణిక్య వీణ విద్వాన్ విశ్వం. వీణ విద్వాన్. మాణిక్య వీణ విద్వాన్ విశ్వం. గోరంత దీపం కంటికి వెలుగు కాబట్టి గోరంత దీపాలు పులికంటి కృష్ణారెడ్డి. దీక్ష శ్రీనాథుడు. దీశ్రీ లేదా దీక్షశ్రీని ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. చిత్రగ్రీవం ధనగోపాల్ ముఖర్జీ. ధనం కోసం గోపాల్ ముఖర్జీ ఇంటికి వెళ్ళింది. చిత్రగ్రీవం ధనగోపాల్ ముఖర్జీ. రామాయణం వాల్మీకి. సో సింపుల్ కోర్సు: భావన గడియారం, జాబు బోయి, వెన్నెల ఎర్రన, ధన్యుడు చిన్నయ్య, శతక ప్రయత్నమంతా కల్పన, లంక రామచంద్రుడు, వీణ విద్వాన్, గోరంత దీపం కంటికి వెలుగు, దీక్షశ్రీ చిత్రధనం కోసం గోపాల్ ముఖర్జీ ఇంటికి వెళ్ళింది. రామాయణం వాల్మీకి. సో ఈ విధంగా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. మాతృభావన గడియారం వెంకటేశ శాస్త్రి. జానపదుని జాబు బోయి భీమన్న. వెన్నెల ఎర్రన. ధన్యుడు చిన్నయ్య సూరి. శతక మధురిమ శతక కవులు. మా ప్రయత్నం వోల్గా వసంత కల్పన. సముద్ర లంకణం అయ్యలరాజు రామభద్రుడు. మాణిక్య వీణ విద్వాన్ విశ్వం. గోరంత దీపాలు పులికంటి కృష్ణారెడ్డి. దీక్ష శ్రీనాథుడు. చిత్రగ్రీవం ధనగోపాల్ ముఖర్జీ. రామాయణం వాల్మీకి. సో ఇవి 10వ తరగతి పాఠాలు రచయితలు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.